నేను యాజిటీజ్గా రోజువారీ వాకింగ్లో భాగంగా నేను ఈరోజు కూడా బయటికి రావడం జరిగింది. వచ్చిన తర్వాత ఈ చౌరస్తా దగ్గర నాకు కింద చెప్పండి, చౌరస్తా దగ్గర 2 కొబ్బరికాయలు, ఒక చాట, ఒక కుంకుమ, మెహందీ ఉన్నట్టుంది, తర్వాత పసుపు కుంకుమ, తర్వాత పసుపు బియ్యం కలిపినవి ఉన్నాయి, తర్వాత కొన్ని గాజు ముక్కలు, తర్వాత నల్ల ఉండ అండ్ కలర్ ఉండాలు ఉన్నాయి, దారపు ఉండలు ఉన్నాయి, అట్లా కొన్ని నిమ్మకాయలు, కొన్ని చిరుధాన్యాలు కూడా వేసి ఉన్నాయి. చిరుధాన్యాలు వేయడం అయితే మంచిదే, ఎందుకంటే చీమలకు పక్షులకు ఆహారంగా మారే అవకాశం ఉంటుంది కాబట్టి ఒకసారి చిరుధాన్యాలు చూడండి. ఇక్కడ చిరుధాన్యాలు కూడా వేసి ఉన్నాయి. కొన్ని పలిగిపోయినాయి, కొన్ని కొబ్బరికాయలు పలిగిపోయినాయి. రాత్రి ఏదో వెహికల్స్ తొక్కడం వలన కొబ్బరికాయలు పలిగిపోయినట్టున్నది కాబట్టి అవి వేస్ట్ అయిపోయినాయి. ఈరోజు అయితే నాకు 2 కొబ్బరికాయలు మంచివి దొరికినాయి, ఒక దారబ్రీలు దొరికింది, ఒక దువ్వెన. ఇవన్నీ యూజ్ అయితే ఏం కాదు, కానీ దాదాపు ఈ కొబ్బరికాయ అయితే యూజ్ అవుతుందేమని అనుకుంటున్నా. ఎవరు భయపడద్దు. గతంలో చేసినట్టు కొంతమంది ఏమన్నారంటే అతనే వీడియో తీస్తూ, అతనే కొబ్బరికాయలు పెడుతూ, అతనే డ్రామా క్రియేట్ చేస్తున్నారని చెప్పేసి కొంతమంది అనడం వలన నేను ఈరోజు లైవ్లోనే దీన్ని తీసి మీ ముందే తాగాలని నేను డిసైడ్ చేసుకున్నా. దయచేసి ఇవన్నీ ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి, నేను ఎవరు మనోభావాలు దెబ్బతీయడానికి కాదు, ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి మాత్రమే చేస్తున్నా. మూఢనమ్మకాలు నమ్మకండి, హాస్పిటల్ నమ్ముకోండి, విజ్ఞానాన్ని నమ్ముకోండి, మీ ఇష్టదైవాలను మొక్కుతూ మీరు హాస్పిటల్కి పోండి, అంతే తప్ప అనవసరమైన ఎవడో బాబా చెప్పడం వలన మీ ఆర్థికంగా అట్లాగే మీరు శారీరకంగా అన్ని రకాల లాస్ అవుతాడు, ప్రాణాల మీదకి వస్తే ఒక్కొక్కసారి. కాబట్టి దయచేసి మీ దైవాలను మొక్కండి, మీ ఇష్ట దైవాలను మొక్కుతూ మీరు హాస్పిటల్ పోవడానికి ప్రయత్నం చేయండి. ఇది కొబ్బరికాయ కొడుతున్నా చూడండి, కొబ్బరికాయ కొట్టిన మీ ముందే. నీళ్ళు, కొబ్బరికాయ ఇక్కడ పెట్టిన మూల పదార్థాల మీద పెట్టిన ఇది నాకు ఒక మంచి ఆహారం. నిజం చెప్పాలంటే నేను ఇది ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి చేస్తున్నా, ఎవరిని కించపరచడానికి కాదు. దయచేసి మీరు నమ్మండి, మీ దేవుని నమ్మండి, ఇట్లాంటి మూఢనమ్మకం నమ్మద్దు, ఆర్థికంగా ఇబ్బందులు పడదని చెప్తున్నా. మీకు చూపించడానికి నేను చేస్తున్న పనిలో ఇది నిజంగా ఇది మూఢనమ్మకం అని చెప్పడానికే నేను మీ ముందు లైవ్లో తింటున్నా కొబ్బరికాయ. కాబట్టి దయచేసి మూఢనమ్మకాల జోలికి పోకుండా హాస్పిటల్ని నమ్ముకోండి, దేవుని నమ్ముకోండి. మీరు ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ రామచంద్ర సుందిలా. నమస్కారం.